రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాసనసభలో ప్రివిలేజ్ మోషన్ పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ను కోరారు. తెలంగాణ శాసనసభ కార్యవిధాన కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 1681 నిబంధన ప్రకారం భారత రాష్ట్ర సమితి శాసనసభాపక్షం తరఫున ఆర్థిక మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నట్లు బీఆర్ఎస్ తెలిపింది. తెలంగాణ అప్పులపై శాసనసభను, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించిన ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్ కు అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ కోరింది. ఆర్బీఐ నివేదికలో తెలంగాణ అప్పులు కేవలం 3.89 లక్షల కోట్లు అని స్పష్టం చేస్తే ప్రస్తుతం మాత్రం 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు అంటూ తప్పుదోవ పట్టించినందున సభా హక్కుల నోటీసులు ఇస్తున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు. అప్పులపై ఆర్థిక మంత్రి ప్రసంగం పూర్తిగా అవాస్తవమని ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అని ఇండియన్ స్టేట్స్ పేరుతో విడుదల చేసిన నివేదిక రూపొందించింది. 2014-15లో తెలంగాణ మొత్తం రుణాలు 72,658 కోట్లు ఉండగా 2024 మార్చి నాటికి ఈ రుణాల మొత్తం రూపాయలు 3,89,673 కోట్లకు చేరిందని ఆర్బీఐ వెల్లడించింది. ఆర్థిక మంత్రి అప్పులపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాసనసభలో ప్రివిలేజ్ మోషన్ పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ని కోరారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తెలంగాణ అప్పులపైన శాసనసభను, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించిన ప్రభుత్వం పైన ప్రివిలేజ్ మోషన్ కు అనుమతి ఇవ్వాలని అటు స్పీకర్ ని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కోరడం జరిగింది. అటు ఆర్బీఐ నివేదికలో తెలంగాణ అప్పులు కేవలం 3.89 లక్షల కోట్లను స్పష్టం చేస్తే ప్రభుత్వం మాత్రం 7 లక్షల కోట్ల అప్పులు అంటూ తప్పుదోవ పట్టించినందుకు సభ అప్పుల నోటీసులు ఇస్తున్నట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ తెలపడం జరిగింది. అప్పులపైన ఆర్థిక మంత్రి ప్రసంగం పూర్తిగా అవాస్తవమని ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఏదైతే వెల్లడించినటువంటి హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ పేరుతో విడుదల చేసిన నివేదిక నిరూపించిందన్నారు. 2014-15లో తెలంగాణ మొత్తం రుణాలు 72,658 కోట్లు ఉండగా 2024 మార్చి నాటికి ఈ రుణాలు మొత్తం 3,89,673 కోట్లకు చేరిందని ఆర్బీఐ వెల్లడించింది. ఆర్థిక మంత్రి అప్పులపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైట్ వంశీ, థ్యాంక్ యూ.